ఉమ్మడి అనంతపూర్ జిల్లా హిందూపూర్లో ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వైసీపీ తరపున దీపిక గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున నందమూరి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, ఎవరి బలాలేంటి, బలహీనతలేంటో చూద్దాం. ముందు వైసీపీ అభ్యర్థి దీపిక గారి సంగతి చూస్తే ఆవిడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎలక్షన్స్లో పోటీ చేయడం ఆవిడకి ఇదే మొదటిసారి. ఇక ఈ నియోజకవర్గంలో ఆవిడకి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఆవిడ కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కురుబ ఓటర్లు ఈ నియోజకవర్గంలో భారీగానే ఉన్నారు. అది ఇవిడికి కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా ఇవిడికి కలిసి వస్తాయి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి డైరెక్షన్లో పనిచేయడం, ఆయన గట్టిగా పనిచేస్తూ ఉండడం, ఈసారి ఎలా అయినా హిందూపూర్లో మేము గెలవాలి అని ట్రై చేస్తూ ఉండడం ఇవిడికి కలిసి వచ్చే అంశాలుగా చూడొచ్చు. ఇక మైనస్ల సంగతి చూస్తే మొదటిసారి పోటీ చేస్తూ ఉండడం, అలాగే భాష మీద అంత పట్టు ఉన్నట్టు కనపట్లేదు. అది ఆవిడికి మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి సరిగ్గా జరగలేదు అనే టాక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సో అది ఈవిడికి మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇటువైపు బాలకృష్ణ గారి పరిస్థితి చూస్తే అది తెలుగుదేశం పార్టీకి కంచుకోట హిందూపూర్. అక్కడి నుంచి ఎన్టీఆర్ గారు గెలిచారు, హరికృష్ణ గారు గెలిచారు, అలాగే బాలకృష్ణ గారు వరుసగా 2014, 19లో కూడా గెలిచారు. అలాంటి సీటు హిందూపూర్. ఆ నియోజకవర్గంలో ఆయన కలిసి వస్తున్న అంశాలు అది తెలుగుదేశం పార్టీకి కంచుకోట కావడం, ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయే అవకాశాలు లేని సీటు కావడం ఆయన కలిసి వచ్చే అంశం. ఇక నెగిటివ్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిగా అభివృద్ధి చేయలేదు అనే మాటనైతే జనాల్లోకి బాలకృష్ణ గారు కూడా చాలా బలంగా తీసుకెళ్ళిపోయారు. అదే ఆయనకి బాగా కలిసి వస్తున్న అంశంగా చూడొచ్చు. ఇక మైనస్ల సంగతి చూస్తే ఈ నియోజకవర్గంలో కేవలం సామాజిక సమీకరణాలే మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి బాలకృష్ణ గారికి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అయినప్పటికీ ఇక్కడ బోయలు, కురుబలు, అలాగే నెక్స్ట్ ముస్లింల ఓటర్లు అధికంగా ఉన్నారు. సో వైసీపీ క్యాలిక్యులేటెడ్గా కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికను పెట్టారు. కురుబ ఓట్లలో చీలిక తీసుకురావడం, అలాగే సంక్షేమ పథక లబ్ధిదారుల ఓట్లలో చీలిక తీసుకురావడం ద్వారా ఈవిడికి గెలిపించుకోవాలి అని వైసీపీ కావాలని మహిళా అభ్యర్థిని, కురుబ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని అయితే పెట్టింది. సో ఏదేమైనా కానీ ఈ రసవత్తర పోరులో బాలకృష్ణ గారు స్వల్ప మెజారిటీతోనే బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ దీపిక ఖచ్చితంగా బాలకృష్ణ గారికి అయితే టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బాలకృష్ణ గారు నిర్లక్ష్యం చేయకుండా ఇంకొద్దిగా కాన్సన్ట్రేటెడ్గా నియోజకవర్గంలో పనిచేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఎందుకంటే అవతల వైపు వైసీపీ చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టి అయితే పనిచేస్తుంది బాలకృష్ణ గారిని ఓడించాలని. సో నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బాలకృష్ణ గారి అభిమానులు కానీ, అలాగే బాలకృష్ణ గారు కానీ ఇంకొద్దిగా ఫోకస్ పెడితే గెలుపు విషయంలో డోకా లేకుండా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా అక్కడ బాలకృష్ణ గారికి విజయ అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి.